ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను బంజారాహిల్స్ లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారికి, మా అందరికీ ఇలవేలిపోయినటువంటి నందమూరి తారక రాముని ప్రియపుత్రుడే, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి చిరంజీవి బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక నెలకొల్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కృతులు. నేను తెలుగుదేశంలో అడుగుపెట్టి ఒక ఎమ్మెల్యేగా కాగలిగానంటే మా నందమూరి తారక రామారావు గారి కరుణ కటాక్షతోనే. ప్రతిభావంతులకి, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకి, రాజ్యాధికారాన్ని ఏనాడు చూడనటువంటి వ్యక్తులకు కూడా రాజ్యాధికారాన్ని అందజేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పే నినాదంతో ప్రజా సంక్షేమం కోసం, సామర్థ్యం కోసం, లౌకిక సామ్రాజ్యం కోసం పాటుపట్టినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు. ఆయన భారత రత్నమే కాదు, ఆయన లాంటి రాజకీయ దురంధరుడు ఇంతవరకు కూడా రాజకీయాల్లో పుట్టరా. ఫెడరల్ వ్యవస్థ బలోపేతం చేయడానికి కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలించడం కానివ్వండి, ప్రాంతీయ అభివృద్ధి సాధించడానికి కానివ్వండి, ఆత్మ గౌరవాన్ని నలుదిక్కులకి తీసుకెళ్తే కానీ అది చేసిన మహోన్నతి భారత కాదు. రాజకీయంలో ఆయన నిజాన్ని మనం ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎన్టీఆర్ సిద్ధాంతమే ఈ రోజు ప్రజాస్వామ్యానికి నాంది, స్ఫూర్తి. అలాంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగించడం కోసం ఆయనకి ఒక శిష్యురాలుగా భావించుకునే నేను, ఆయన రాజకీయ వారసుడైనటువంటి బాలకృష్ణ గారితో పాటు ఒక సోదరిగా ఈ ఆయనతో పాలు పంచుకోవడం కోసం, నా ప్రాణాన్ని నేను అర్పించడం కోసం ఈ రోజు ముందుకు వస్తూ కేవలం 2 నిమిషాలే మాట్లాడుతున్నారు కాబట్టి నందమూరి తారక రామారావు ఆశయాన్ని ఈ రోజు ప్రజాస్వామ్యానికి అవసరం. దేశంలో, రాష్ట్రాలలో ఆయన పరిపాలన ఒకసారి గుర్తించుకొని, ఆ స్వర్ణయుగాన్ని తలుచుకొని, ఆ ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకొని, ఆ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొని